బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో స్టీల్ ఫ్లైఓవర్తో పాటు అండర్ పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ఇవాళ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతంలో ట్రాఫిక్ను వన్ వే ట్రయల్ రన్గా నిర్వహిస్తారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఎన్ఎఫ్సిఎల్ నుండి ఎస్ఎన్టీ సాగర్ సొసైటీ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36 రోడ్ నెంబర్ 45తో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైపు వెళ్లాలని సూచించారు. అగ్రసేన్ ఐలాండ్ ద్వారా ప్రయాణించి ఒమేగా హాస్పిటల్ వైపు కొనసాగాలని తెలిపారు. అక్కడి నుంచి రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కేబుల్ బ్రిడ్జి ఐకియా వైపు వెళ్లాలని సూచించారు. ఇక యూసఫ్గూడ శ్రీనగర్ కాలనీ నుంచి రోడ్ నెంబర్ 36 రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ మాదాపూర్ వైపు వెళ్లేవారు ఇందిరానగర్ గడ్డ రోడ్ ద్వారా వెంకటగిరి జంక్షన్ వైపు వెళ్లాలని కోరారు. వెంకటగిరి జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవాలని సూచించారు. డైమండ్ హౌస్ ద్వారా రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ వైపు కొనసాగాలని సూచించారు. ఇంకా ముందుకు ఆల్ ఖాజర్ వైపు వెళ్లి కుడి మలుపు తీసుకుని రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ వైపు ప్రయాణించాలని తెలిపారు. ఇది నీరూస్ రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ మాదాపూర్ వైపు దారి తీస్తుందని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపుల్లో పేర్కొన్న రూట్లలో ఎలాంటి యూటర్న్లు ఉండవని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. ఇబ్బంది లేని ప్రయాణం కోసం రోడ్డుకు ఎడమవైపున ప్రయాణించాలని సూచించారు. సాఫీగా ట్రాఫిక్ కదలిక కోసం మార్గంలో ఏర్పాటు చేసిన నిర్ణీత ఎగ్జిట్ పాయింట్లను గమనించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసుల సూచనలను సంకేత బోర్డులను గమనించాలని కోరారు. రద్దీ సమయాల్లో భారీ వాహనాలు ఈ మార్గాల్లో రాకుండా ఉండాలని సూచించారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 ఆల్రెడీ గ్రౌండ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నెల రోజుల నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఆ పిల్లర్ పనులు ప్రారంభమై అది కొనసాగుతుంది. ఇప్పుడు షార్ట్లీ మనకి కేబీఆర్ చుట్టూ డిఫరెంట్ జంక్షన్స్, మనకి కేబీఆర్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మధ్యలో, అక్కడ రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గర, బీవీబీ జంక్షన్ దగ్గర, ఇలా డిఫరెంట్ జంక్షన్స్లో వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి ప్రజలకి, కమ్యూటర్స్కి ఈ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏం చేయవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేయవచ్చా అని స్టడీ చేయడం జరిగింది. దీనిలో సిమ్యులేషన్ స్టడీస్ ఆల్రెడీ చేసినాము. ఆ కంపెనీ వాళ్ళు, ఆర్కాడిస్ కంపెనీ వాళ్ళు దానికి హెల్ప్ చేశారు. సండే మార్నింగ్ 11 o'clock నుంచి ఒక 1 o'clock వరకు 2 hours ఈ కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ని వన్ వే చేస్తూ పైలట్ స్టడీ చేయబోతున్నాము. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెంబర్ 2లో ఎవరైనా వస్తున్నారంటే అండ్ 2 నుంచి వచ్చి వాళ్ళు చెక్ పోస్ట్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే రోడ్ నెంబర్ 45కి వెళ్ళేవాళ్ళు, కేబీఆర్ ఎన్టీఆర్ భవన్ నుంచి రైట్ ఉండదు, వాళ్ళు లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ బసవతారకం, అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ, అక్కడ 45 అలా వెళ్ళిపోవాలి. హైదరాబాద్ ఇప్పుడు ఓ విశ్వనగరం. అయితే అంతే స్థాయిలో హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. అయినా గత ప్రభుత్వాలు ఏనాడు ట్రాఫిక్ సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
ఏదో మొక్కుబడిగా అక్కడక్కడ ఫ్లైఓవర్లు నిర్మించారు తప్ప ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం వైపు చూడలేదు. కాగా ఇప్పుడు ట్రాఫిక్ సమస్యను తొలగించడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ముందుగా జంక్షన్ల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. తొలి దశలో కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 6 కూడళ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అండర్ పాసులు, ఫ్లైఓవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు ప్యాకేజీలుగా పనులు చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీ కింద 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాసులను నిర్మించనున్నారు. సెకండ్ ప్యాకేజీలో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాసులు ఉన్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసఫ్గూడ వెళ్లే ప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తొలగనున్నాయి. మొదటి ప్యాకేజీలో 421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లో రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్కు, యూసఫ్గూడ వెళ్లే రూట్లో వై ఆకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు.
అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. యూసఫ్గూడ వైపు నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ కట్టనున్నారు. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ ముగ్దా జంక్షన్లలో చూస్తే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు 3 లేన్ల యూని డైరెక్షనల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు 3 లేన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీలో 405 కోట్లతో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ ఇలా 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రోడ్ నెంబర్ 45 జంక్షన్లో ఫిలింనగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 2 లేన్ల అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి రోడ్ నెంబర్ 40
నగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరం. ఈ విశ్వనగరంలో ట్రాఫిక్ సమస్యల్ని పూర్తిగా తగ్గించడం కోసం జంక్షన్ల అభివృద్ధి పైన జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. తొలి దశలో కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 6 కూడలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2 ప్యాకేజీలుగా పనులు చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీ కింద 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్లను నిర్మించనున్నారు. సెకండ్ ప్యాకేజీలో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు ఉన్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టినట్లే అవుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసఫ్గూడ వెళ్లే ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తొలగనున్నాయి. మొదటి ప్యాకేజీలో 421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్లో రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్కు, యూసఫ్గూడ వెళ్లే రూట్లో వై ఆకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. యూసఫ్గూడ వైపు నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ కట్టనున్నారు. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్దా జంక్షన్లలో చూస్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 3 లేన్ల యూని డైరెక్షనల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు 3 లేన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు. రెండో ప్యాకేజీలో 405 కోట్లతో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ ఇలా 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రోడ్ నెంబర్ 45 జంక్షన్లో ఫిలింనగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 2 లేన్ల అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే ఫిలింనగర్ జంక్షన్లో మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, ఫిలింనగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.